అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చిన్ననాటి బడ్డీ కొట్లలో దొరికే పప్పు చెగోడీల్ని ఇంట్లో ఈజీగా కరకరలాడే విధంగా గుల్లగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మా ఇంట్లో చెగోడీలు బయట నుంచి తెచ్చే ప్రసక్తే లేదండి. ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వచ్చినప్పుడు ఇంకా బయట నుంచి ఎందుకండి తెచ్చుకోవటం. బయట ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఎన్నిసార్లు వేస్తారో తెలీదు. నేనైతే పండక్కి రెగ్యులర్ గా చేసుకునే రెసిపీసే కాకుండా ఈ పప్పు చెగోడీల్ని కూడా ఇంట్లో చేస్తున్నాను. టైం పాస్ స్నాక్స్ లా చాలా బాగుంటాయి. ఇంట్లో స్నాక్స్ కోసం పిల్లలకైతే పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అలాగే పర్ఫెక్ట్ టిప్స్ తో ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఇంట్లో వాళ్ళని ఫిదా చేసేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ పప్పు చెగోడీలు తయారు చేసుకోవడానికి పప్పుని నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ శనగపప్పుని నానబెడుతున్నానండి. శనగపప్పుకి బదులు మీరు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1.5 కప్పుల దాకా శనగపప్పు వేసుకోండి. నిండుగా నీళ్లు పోసి కనీసం 2 గంటలైనా పప్పుని నానబెట్టండి. 2-3 గంటల పాటు నానబెడితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. పెసరపప్పు అయితే 1 గంట నానినా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసేయండి. కడిగిన తర్వాత నీళ్లు లేకుండా వాడ్చేసుకోండి. ఈ శనగపప్పుని ఒక పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పాటు ఆరపెట్టేసేయండి, లేదా పొడి క్లాత్తో తుడిచేసేయండి. అసలు తడి అనేది లేకుండా ఇలా ఆరపెట్టుకోవాలన్నమాట. ఇలా చెమ్మ లేకుండా పూర్తిగా ఆరపెట్టేసుకున్న తర్వాత ఈ శనగపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు పిండి కోసం ఒక పళ్ళాన్ని పెట్టుకుని అందులోకి జల్లెడని పెట్టుకుని 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోండి. 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోవాలి. కప్ సైజ్ అనేది మీ ఇష్టం. మీరు ఇంట్లో ఉండే ఏ కప్ సైజ్ అయినా తీసుకోవచ్చండి. అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అదే కప్పుతో కొలుచుకుంటే మీకు కరెక్ట్ రెసిపీ వస్తుందన్నమాట. ఇక్కడ మనం పొడి బియ్యం పిండిని మాత్రమే వాడాలండి, తడి బియ్యం పిండిని కాదు. బియ్యం పిండిని మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా లేదంటే బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చిందైనా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు మైదాపిండి వాడకూడదు అని అనుకుంటే కనుక ఈ 1 కప్పు మైదాపిండికి బదులుగా 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకోండి, సరిపోతుంది. బట్ మీకు మన చిన్ననాటి బడ్డీ కొట్లల్లో దొరికే చెగోడీల టేస్ట్ కానీ లేకపోతే బేకరీ స్టైల్లో చెగోడీల టేస్ట్ రావాలి అంటే ఇలా మైదాపిండి కంపల్సరీగా వేయాలన్నమాట. ఇలా కొద్దిగా మైదాపిండి వేస్తేనే ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. పిండిని ఇలా చల్లించుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి చేత్తో కలిపేసేయండి. దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం ఈ పిండిని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి మనం ఏ కప్పుతో పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్నాక కడాయి మీద మూత పెట్టి నీళ్ళని మరగనివ్వండి. ఇలా నీళ్లు తెరలకాగుతున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. 1.5 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా వాము పొడి, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేయండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. చెగోడీలు మంచి కలర్ రావాలి అంటే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో కలిపేసేయండి. చిన్న మంట మీదే పిండిని కలుపుకుంటూ కాస్త ఉడకనివ్వండి. పిండి అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గిన్నె మీద మూత పెట్టేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఇలా కాస్త చల్లారిన తర్వాత చేత్తో బాగా నలుపుతూ పిండి మొత్తాన్ని కూడా దగ్గరికి చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా మెత్తగా స్మూత్ గా కలుపుకోవాలన్నమాట. పిండిని ఎంత బాగా కలుపుకుంటే చెగోడీలు అంత బాగా వస్తాయి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్ లా ఉండాలండి. బాగా గట్టిగా ఉండకూడదు, అలాగని బాగా పల్చగా కూడా ఉండకూడదు. పిండి పల్చనైతే గనక చెగోడీలు ఆయిల్ ని లాగేస్తాయి. అదే గట్టిగా కనుక కలుపుకుంటే పప్పులు పిండికి అతుక్కోవన్నమాట. సో పిండిని ఈ విధంగా సెమీ సాఫ్ట్ లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కవర్ చేసుకుంటూ పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి. సో మూత పెట్టి కవర్ చేయండి. కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చెగోడీల కింద ఒత్తేసుకోండి. ఇక్కడ చెగోడీల్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. సన్నగా పొడుగ్గా చేసుకుంటూ తాలుకుంటూ పప్పుని అంటించుకుంటూ చెగోడీల కింద చేసుకోవచ్చు. అన్ని చెగోడీలు ఒకే సైజులో రావాలి అంటే గనక మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముద్దలు తీసుకుని చేసుకుని పెట్టుకోండి. వీటిని ఆరిపోకుండా కవర్ చేసుకుంటూ ఒక్కొక్కటి తీసుకుని చెగోడీల కింద ఒత్తేసుకోండి. ఈ చెగోడీల థిక్నెస్ అనేది బాగా మందంగా ఉండకూడదు, అలాగని పలుచగానే ఉండకూడదండి. మీడియం థిక్నెస్తో ఒత్తుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. బట్ సైజ్ మాత్రం మీ ఇష్టం అండి. పెద్ద చెగోడీలు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్న చెగోడీలు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇక్కడ థిక్నెస్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనం వేయించే బ్యాచ్లో ఉండే చెగోడీలు అన్నీ కూడా ఈవెన్గా ఉండాలి. ఇలా అన్ని చెగోడీల్ని కూడా ఒకేసారి చేసుకుని పెట్టేసుకోండి. ఈలోపు ఆ పప్పు కూడా పిండికి అతుక్కుని ఉండిపోతుంది అనమాట. మీరు అప్పటికప్పుడు రోల్ చేసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే కనుక పప్పులు ఎక్కువగా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెగోడీలన్నిటిని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని కాస్త ఆరిన తర్వాత అప్పుడు వేయించడం స్టార్ట్ చేయండి.
ఇక్కడ చెగోడీలు వేయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఈ టెక్నిక్ వాడితే కనుక మీకు చెగోడీలు అనేవి లోపల మెత్తగా రాకుండా పైన క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. అదేంటంటే చెగోడీల్ని వేయించడానికి అడుగు మందంగా ఉండే కడాయిని కంపల్సరీగా వాడండి. కడాయిలోకి ఆయిల్ని వేసి ఆయిల్ని ఫస్ట్ మనం బాగా హీట్ చేయాలండి. ఫుల్ కాక మీద ఉండాలన్నమాట. హై హీట్లో ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఒక బ్యాచ్ చెగోడీల్ని ఆయిల్లో వేసేసేయండి. ఇలా స్లోగా ఆయిల్లో వదిలేసేయండి. మరి ఆయిల్కి నిండుగా వేసేసేయద్దు, కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా చేగోడీలు వేసుకోవాలి. ఇలా మీరు చేగోడీలు వేసిన తర్వాత వాటంతటా అవే కింద ఉన్న చేగోడీలు పైకి తేలుతాయండి. అంతవరకు మీరు హై హీట్లోనే ఉంచాలి. గరిట పెట్టి కలపకండి. ఇలా చేగోడీలు వన్స్ పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా, లోపల గుల్లతనం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా గరిటతో అటు ఇటు కూడా తిప్పుకుంటూ వేయించాలి. ఈ చేగోడీలు వేగాయో లేదో అర్థం ఏంటంటే ఇందులో వచ్చే ఆయిల్ నురుగు ఉంటుంది కదండి, అది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అప్పుడు చెగోడి లోపల వరకు వేగినట్టు అర్థం. లేదా ఒక చెగోడి తీసి చెక్ చేసుకోండి. లోపల పిండిగా లేకుండా బాగా వేగితే వీటిని పక్కకి తీసేసేయచ్చు. వీటిని పక్కకి తీసిన తర్వాత కూడా ఇప్పుడు మంటని పెంచి మళ్ళీ ఆయిల్ని హీట్ చేయాలి. బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట, అన్ని చెగోడీలు అయిపోయే వరకు. సో ఇలా అన్ని వేయించేసుకుంటే క్రిస్పీ క్రంచీ బేకరీ స్టైల్ చెగోడీలు రెడీ అయిపోతాయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే బయట కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్నవి. ఎందుకంటే ఫ్రెష్ ఆయిల్ని మనం వాడి చేస్తాం కాబట్టి. పిండి కలిపేటప్పుడు వేయించేటప్పుడు జస్ట్ నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి చాలు. పర్ఫెక్ట్ పప్పు చెగోడీల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ పప్పు చెగోడీల రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.